హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఒక చక్కటి కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, నా పేరు అంజలి. నా చిన్నప్పుడే అమ్మా నాన్నలు ఇద్దరూ యాక్సిడెంట్లో పోతే మా అత్తయ్య దగ్గర పెరిగాను. అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి తనని చూడటానికి అమెరికా నుండి ఇండియాకి బయలుదేరాను. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ ఇల్లంతా తిరిగే అత్తయ్యకి ఉన్నట్టుండి ఏమైందో, నా చిన్నప్పటి నుంచి అత్తయ్యకి జ్వరం వచ్చింది కూడా నేనెరగను. అలాంటిది అత్తయ్యని హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే తనకి ఏమైందో ఏంటో అని ఒకటే కంగారుగా ఉంది. మొదటిసారి ఫ్లైట్లో 24 గంటలు కూర్చోవాలంటే విసుగ్గా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఇండియాకి చేరుకుని అత్తయ్యని చూస్తే బాగుంటుందా అనిపిస్తుంది. అందుకు ఈ ప్రయాణం తప్పదు కదా అనిపించి భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్న నాకు కళ్ళల్లో అత్తయ్య రూపం కదలాడింది. నిజంగా అత్తయ్య ఎంత బాగుంటుంది! పొడవాటి జుట్టు, తెల్లని మేనిఛాయ, చక్కటి శరీర సౌష్ఠవం. నా కన్నతల్లి బ్రతికుంటే ఇలాగే ఉండేదేమో అనేటట్టుగా నా పట్ల తన ప్రేమ ఆప్యాయతలు వరుసకి తను నాకు అత్తయ్య అయినా అమ్మ కన్నా ఎక్కువ అని అత్తయ్య గురించి గుర్తు చేసుకుంటున్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా బంధువుల్లో ఎవరో అనుకుంటూ వింటే కానీ తెలియలేదు ఆవిడ మా అమ్మ కాదు అత్తయ్య అని. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడే అమ్మా నాన్నలిద్దరూ ఓ యాక్సిడెంట్లో పోతే అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసే బాధ్యతను తీసుకుంది. అత్తయ్య పేరు కౌసల్య, నాన్నకు తోడబుట్టిన అక్క. ఆవిడ భర్త రఘురాం బ్యాంకులో మేనేజర్. అత్తయ్యకి ఒక్కటే సంతానం, పేరు ఆదిత్య. తల్లిదండ్రులను కోల్పోయిన నన్ను అత్తయ్య తన కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు అంజలి. అయితే అత్తయ్య పిలుచుకునే ముద్దు పేరుతో అది బంగారు తల్లి అయ్యింది. అస్తమానం అత్తయ్య నన్ను బంగారు తల్లి బంగారు తల్లి అని ముద్దుగా పిలవడంతో అలా పిలిస్తేనే పలకడం అలవాటయ్యింది. నా మేనబావ ఆదిత్య నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. బావ నాకన్నా 3 సంవత్సరాలు పెద్ద. పాఠశాల చదువు ముగించుకుని కాలేజీ చదువు కోసం హైదరాబాద్కి వెళ్ళాడు. కాలేజీ సెలవులకి పండగలకి ఆదిత్య బావ ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళం. అలా ఆదిత్య బావది ఇంటర్ పూర్తి అయ్యాక తను డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకోవడానికి మెడిసిన్లో సీట్ సంపాదించాడు. అలా నేను ఇంజనీరింగ్, ఆదిత్య బావ డాక్టర్ చదివాం. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లోని ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బావ తన డాక్టర్ చదువు పూర్తి అవ్వడంతో ఫారిన్ వెళ్ళాలనే ఆలోచనల్లో ఉండి అత్తయ్య మామయ్యని అడిగాడు. అందుకు మామయ్య సరే అన్నా అత్తయ్య ఒప్పుకోలేదు. ఇక్కడే సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోమంది. అందుకు ఆదిత్య బావ నేను చదువుకుంటున్న రోజుల నుంచే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నానని, నాకు ఇక్కడ క్లినిక్ పెట్టాలనే ఆలోచన లేదని తేల్చేశాడు. అందుకు అత్తయ్య అదేంట్రా, నిన్ను ఫారిన్ వెళ్ళడానికా డాక్టర్ చదివించింది? నువ్వు అంజలి బాగా చదువుకుని ఇక్కడే మా కళ్ళ ముందు ఉంటారని ఆశపడితే నువ్వేమో ఇలా అంటున్నావు. అంజలికి కూడా మంచి ఉద్యోగం వచ్చింది. నువ్వు సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకో, మీ ఇద్దరి సంపాదనతో హాయిగా ఇక్కడే బ్రతికేయచ్చు అంది. అత్తయ్య ఏం మాట్లాడుతుందో అర్థం కాక మామయ్య, ఆదిత్య, నేను అత్తయ్య వంక చూశాం. మీ ఇద్దరికీ పెళ్లి చేసి మా కళ్ళ ముందే చిలకా గోరింకల్లా తిరుగుతుంటే చూడాలని ఉందిరా ఆదిత్య. కానీ నువ్వేమో ఇలా, మీరేం మాట్లాడరేంటండి అని అడిగింది మామయ్య కేసి చూస్తూ. ఎవరూ ఊహించని విధంగా అత్తయ్య తన మనసులోని మాటను బయట పెట్టేసరికి ఎవ్వరం ఏం మాట్లాడకుండా అత్తయ్య వంకే చూస్తూ ఉండిపోయాం. మా అందరి మధ్య మౌనం కాసేపు ఆగి ఆదిత్య అడిగాడు అత్తయ్యను, ఏమంటున్నావమ్మా నువ్వు, నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. అందుకు అత్తయ్య, అదేరా, నీకు అంజలికి పెళ్లి చేయాలనుకుంటున్నా అంది. నాకు అంజలికి పెళ్ళి ఏంటమ్మా అని అడిగాడు. అదేంటిరా, అంజలి అంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది. ఇష్టం అంటే ఇష్టం వేరు, పెళ్ళి వేరు. మేమిద్దరం కలిసి ఒక చోట పెరిగినంత మాత్రాన
పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదమ్మా అన్నాడు ఆదిత్య. అది కాదురా ఆదిత్య, అంజలి తల్లిదండ్రులు లేని పిల్ల. దాన్ని ఈ చేతుల్లో పెంచాను. పైగా అది నా మేనకోడలు కూడా. మీ ఇద్దరికీ పెళ్లి చేసి నా కళ్ళ ముందే ఉంటే చూడాలనేది నా ఆశరా అంది అత్తయ్య. అందుకు ఆదిత్య బావ, లేదమ్మా, నేను ఎప్పుడూ అంజలిని అలా చూడలేదు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పెరిగిన కారణంగా అంజలి నాకు మంచి ఫ్రెండ్ అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య నాకు ఆదిత్య బావకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలియదు. ఆదిత్య బావంటే నాకు ఇష్టమే, కానీ తనని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. అలా ఓ 2 రోజులు గడిచాక అత్తయ్య మళ్ళీ మావయ్యని అడిగింది, మీరైనా వాడికి నచ్చచెప్పి ఒప్పించచ్చు కదా. అంజలికి పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదండి అంది. అందుకు మావయ్య, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం ఏం లాభం? మన చేతుల్లో ఏం లేదు కౌసల్య, అంతా ఆ భగవంతుడి నిర్ణయం. వాడేదో ఫారిన్ వెళ్ళాలని ఆశపడుతున్నాడు కదా, వెళ్ళనివ్వు. మన అంజలికి ఇక్కడే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు. బావని ఒప్పించడం మావయ్య నా వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో అత్తయ్య ఇక చేసేదేమీ లేక ఆదిత్య బావ ఫారిన్ వెళ్ళడానికి ఒప్పుకుంది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు ఆదిత్య బావ ఫోన్ చేసి, ఇండియాలో నాతో పాటు కాలేజీలో చదువుకున్న శైలు అనే అమ్మాయిని ప్రేమించాను. తాను కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉంటుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాడు. ఆ అమ్మాయి కారణంగానే అంజలిని పెళ్లి చేసుకోనని చెప్పావన్నమాట అంది. అది కాదమ్మా అని ఆదిత్య బావ ఏదో చెప్పబోతున్నా వినకుండా కోపంగా ఫోన్ పెట్టేసింది. మావయ్య, అదేంటి కౌసల్య, వాడితో అంత కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేశావు? వాడితో జీవితాంతం కలిసి కాపురం చేయబోయే అమ్మాయి వాడికి నచ్చిందయి ఉండాలి అని కోరుకోవడంలో తప్పేముంది అని అడిగాడు. మన అంజలికి ఏం తక్కువ? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మన కళ్ళ ముందే ఉండాలని కోరుకున్నాను. కానీ వాడు నా మాటలు లెక్క చేయకుండా వాడికి నచ్చిన అమ్మాయి కోసం అంజలిని కాదన్నాడు. చూస్తూ ఉండండి, అంజలికి వాడికన్నా అందంగా ఉన్నవాడిని, వాడికన్నా మంచి ఉద్యోగం చేస్తున్న వాడిని చూసి చేస్తాను అంది. అత్తయ్య మామయ్యతో చెప్పినట్టుగానే ఆ తర్వాత 3 నెలలకు నాకు సంబంధం చూసింది. అబ్బాయి మరెవరో కాదు, అత్తయ్య చిన్ననాటి స్నేహితురాలు కొడుకు. పేరు రాహుల్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదిత్య బావ సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదిత్య బావ నాతో పెళ్లికి నిరాకరించాడని నెల రోజుల్లోనే రాహుల్తో నా పెళ్లి ఘనంగా జరిపించి నన్ను అమెరికాకి పంపించింది. నిజానికి అత్తయ్యను మావయ్యని వదిలి అమెరికాకి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు. నేను నిన్ను వదిలి అమెరికాకి వెళ్ళనత్తయ్యా, ఇక్కడే ఉంటానంటే నువ్వు కూడా నీ బావలాగే నన్ను, నా మాటలను గౌరవించట్లేదా అంది. అది కాదత్తయ్యా, మావయ్యని నిన్ను వదిలి అంత దూరం వెళ్ళాలంటే అన్నాను. అందుకు అత్తయ్య, అంజలి, నువ్వు నా కడుపున పుట్టకున్నా నిన్ను ఈ చేతులతో పెంచి నీకు తల్లినయ్యాను. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళడం ఏ ఆడపిల్లకైనా తప్పదు కదమ్మా. నీ భవిష్యత్తు బాగుండాలని రాహుల్ లాంటి మంచి అబ్బాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంజలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అలా నేను పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళి 6 సంవత్సరాలు దాటింది. మధ్యలో ఒకసారి వచ్చి అత్తయ్య మావయ్యను చూసి వెళ్ళాను. అప్పటికే మావయ్య రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి నాతో పాటు మీరు అమెరికాకు రండి అత్తయ్య అని అడిగితే, ఇప్పుడే ఎందుకమ్మా, కొన్నాళ్ళు పోయాక వస్తాంలే అంజలి. మొన్నీ మధ్య ఆదిత్య కూడా ఫోన్ చేసి మీకు అమెరికా రావటానికి ఏర్పాట్లు చేస్తానంటే కొన్ని రోజులు పోయాక వస్తాములేరా అని చెప్పాను. మా గురించి నువ్వేం కంగారు పడకు అంజలి అనడంతో నెల రోజులు అత్తయ్య వాళ్ళింట్లో ఉండి తిరిగి అమెరికాకు వెళ్ళాను. అలా వెళ్ళిన సంవత్సరానికే అత్తయ్యకి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేశామని మావయ్య ఫోన్ చేస్తే ఇండియాకి బయలుదేరాను. అలా 24 గంటల ప్రయాణం తర్వాత ఇండియాకి చేరుకున్న నేను నేరుగా అత్తయ్యని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళాను. అత్తయ్య నన్ను చూసి, అమ్మా అంజలి, నువ్వేంటమ్మా ఇంత సడన్గా, అది కూడా చెప్పకుండా అంది.
నీకు ఆరోగ్యం బాగా లేదని తెలిసి వెంటనే బయలుదేరాను అత్తయ్య అన్నాను. నాకు ఆరోగ్యం బాగాలేదని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. మావయ్య ఫోన్ చేసి చెప్పాడత్తయ్య. ఇప్పుడెలా ఉంది? అసలేమైంది అని అడిగాను. నాకేం కాలేదమ్మా. నేను బాగానే ఉన్నాను. కాస్త నీరసంగా ఉంది అంతే. మావయ్య హాస్పిటల్లో చేర్పించాడు అంతే. హాస్పిటల్ వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా. ఇంత దానికే అంత చేసి చెప్తారు అంది. అవునత్తయ్య, నాకు తెలుసు మీకేం కాదని. ఓ 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ధైర్యంగా ఉండండి అని చెప్పి కాసేపటికి అత్తయ్య నిద్రలోకి జారుకున్నాక మావయ్యని అడిగాను. అసలేమైంది అత్తయ్యకు? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏమన్నారు అని అడిగాను. అందుకు మావయ్య, నిన్ననే టెస్టుల రిపోర్టు వచ్చాయమ్మా అత్తయ్యకి అని ఆగిపోయాడు. అత్తయ్యకి ఏమైంది మామయ్య? రిపోర్ట్స్లో ఏముంది? డాక్టర్లు ఏమన్నారో చెప్పండి మామయ్య అని అడిగాను. అత్తయ్యకి 2 కిడ్నీలు పాడయ్యాయటమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడ్డాడు. మామయ్య చెప్పింది విన్నాక నా నోట మాట రాలేదు. కాసేపు మౌనంగా ఉండి అత్తయ్యకి కిడ్నీలు పాడవడం ఏంటి మావయ్య ఇప్పుడెలా? మందులతో నయం అవుతుందంటానా అని అడిగాను. లేదమ్మా, మందులతో ఏవో కొన్ని రోజులు నెట్టుకు రావచ్చు, కానీ అవి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపలేవు. కిడ్నీ మార్పిడి చేయాలంటున్నారు. కిడ్నీ అంటే ఎలా? ఎవరు ముందుకు వస్తారు? నాకేం అర్థం కావటం లేదు. రిపోర్ట్స్ అన్నీ ఆదిత్యకి పంపించాను అంజలి. ఎంత డబ్బైనా పర్వాలేదు నాన్న, అమ్మకు నయమయ్యేలా ట్రీట్మెంట్ చేయించండి అంటున్నాడు. 2-3 ముఖ్యమైన ఆపరేషన్లు చేయాల్సినవి ఉన్నాయట. అవి పూర్తయిన వెంటనే బయలుదేరుతానన్నాడు అని చెప్పాడు మామయ్య. అత్తయ్య ఆరోగ్య పరిస్థితి గురించి విన్నాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సమస్యకి పరిష్కారం ఎలా అని డాక్టర్ని అడిగాను. అందుకు వాళ్ళు మా హాస్పిటల్ తరపున ప్రయత్నిస్తున్నాం, మీరు మీ వైపు నుండి ప్రయత్నం చేయండి. మరో 15-20 రోజుల్లో ఆవిడకి కిడ్నీ మార్పిడి చేయాలి. లేదంటే ఆవిడ ఆరోగ్యం మరింత విషమించే అవకాశం ఉంది అని చెప్పాడు. అంత తక్కువ టైంలో కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? అయినా మనిషి శరీరంలో అంత ముఖ్యమైన అవయవాన్ని ఇవ్వడానికి ఎవరు ఎందుకు ముందుకొస్తారు? ఇంత తక్కువ సమయంలో అది జరిగే పనేనా అని నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అలా 10 రోజులు గడిచాయి. కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. డాక్టర్ చెప్పిన సమయం మరింత దగ్గర పడటంతో నాలో కంగారు మొదలయ్యింది. నేను మావయ్య వెళ్ళి డాక్టర్తో మాట్లాడాం. ఎలా డాక్టర్ అని. అందుకు ఆయన, మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం, ఎదురు చూడటం తప్ప చేసేదేముంది? కావాలంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కిడ్నీ ఇచ్చి తన ప్రాణం కాపాడొచ్చు అన్నారు. కుటుంబ సభ్యులా? ఎవరున్నారు మా కుటుంబంలో? నేను, మామయ్య, ఆదిత్య. మావయ్యక వయసు అయిపోయింది. ఆదిత్య పని ఒత్తిడి కారణంగా ఇంతవరకు అత్తయ్యని చూడటానికే రాలేదు. ఇకపోతే నేను అంటే గుర్తుకొచ్చింది. అత్తయ్యకి నా కిడ్నీని ఎందుకు డొనేట్ చేయకూడదు అనే ఆలోచన వచ్చి కాసేపు మౌనంగా ఉండి ఆలోచించాను. అవును, అమ్మా నాన్నలు లేని నన్ను అత్తయ్య ఆదరించి ఉండకపోతే నేను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్నా? నా కోసం అంత చేసిన అత్తయ్య రుణం తీర్చుకునే అవకాశం ఈ రకంగా అయినా వచ్చిందని అత్తయ్యకి నా కిడ్నీని డొనేట్ చేయాలని నిర్ణయించుకుని ముందుగా మావయ్యకి చెప్పాను. అందుకాయన ఒప్పుకోలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్నదానివి ఎందుకమ్మా అంజలి నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం అన్నాడు. ఒక కిడ్నీని డొనేట్ చేసినంత మాత్రాన నా ఆరోగ్యానికి వచ్చే సమస్య ఏం లేదు మావయ్య. ఎంతమంది ఒక కిడ్నీ పాడైతే మరొక కిడ్నీతో బతకడం లేదు. ఈ విషయం అత్తయ్యకి ఎప్పటికీ తెలియవద్దు. తెలిస్తే తను బాధపడుతుంది అని చెప్పి నేను డాక్టర్తో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్తుంటే అంజలి ముందు ఈ విషయం రాహుల్తో మాట్లాడమ్మా, రాహుల్కి చెప్పనిదే డాక్టర్ని కలవడం ఎందుకు అన్నాడు. అందుకు నేను, రాహుల్ నా నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనడు మావయ్య అన్నాను. ఆ విషయం వేరు, ఈ విషయం వేరు అంజలి. రాహుల్ అందుకు ఒప్పుకుంటేనే డాక్టర్తో వెళ్ళి మాట్లాడదామని ముందు రాహుల్కి ఫోన్ చేయమన్నాడు మావయ్య. మావయ్యతో సరే అని చెప్పి రాహుల్కి ఫోన్ చేసే విషయం ఇది అని చెప్పాను. మావయ్య చెప్పినట్టుగానే అత్తయ్యకు నా కిడ్నీ డొనేట్ చేస్తా అంటే రాహుల్ ఒప్పుకోలేదు. నీకు ఇప్పుడే ఏమంత వయసు అయిందని
కిడ్నీ డొనేట్ చేస్తే ఆ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని హెచ్చరించాడు. పైగా మన పాప కూడా చిన్నది, తన గురించి కూడా ఆలోచించాలి కదా అన్నాడు. నాకేం కాదు రాహుల్, డాక్టర్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఆయన ఏం కాదని చెప్తేనే నా కిడ్నీ డొనేట్ చేస్తానని నచ్చజెప్పాను. అయినా రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, రాహుల్ ప్లీజ్ ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. నేను ఈరోజు ఈ స్థాయిలో హోదాలో మీ భార్యగా ఉన్నానంటే అందుకు కారణం మా కౌసల్య అత్తయ్యనే. తల్లిదండ్రులు లేని నన్ను అత్తయ్య గనుక చేరదీయకుంటే నేను ఈరోజు ఎవరూ లేని అనాథగా ఎక్కడో పెరిగి ఉండేదాన్ని. ఏ స్వార్థం లేకుండా నన్ను తన కన్నబిడ్డలాగా పెంచి పెద్ద చేసి నన్ను ఇంత దాన్ని చేసినందుకు ఆవిడ రుణం తీర్చుకోవాలి అనుకోవడం తప్ప రాహుల్ అని అడిగాను. అందుకు రాహుల్ తప్పు లేదు, కానీ నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా అంజలి అన్నాడు. నాకేం కాదు రాహుల్, డాక్టర్తో మాట్లాడి ఏం కాదంటేనే అత్తయ్యకి నా కిడ్నీ డొనేట్ చేస్తానని రాహుల్కి నచ్చజెబితే అయిష్టంగానే సరే నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు. రాహుల్ ఫోన్ పెట్టేయడమే ఆలస్యం. వెంటనే వెళ్ళి డాక్టర్తో మాట్లాడాను. అందుకు ఆయన ఏవో కొన్ని టెస్టులు చేయాలి, అందులో మీ అత్తయ్యకు మీ కిడ్నీ మ్యాచ్ అయితే వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఆ మరుసటి రోజు ఉదయానికల్లా టెస్టుల రిపోర్ట్స్ వచ్చాయి. అందులో అత్తయ్యకి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందనే విషయం తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టమని చెప్పాను. అలా ఆ తర్వాత 2 రోజులకు ఆపరేషన్ పూర్తి అయ్యింది. నన్ను చూడటానికి అమెరికా నుండి వచ్చిన అంజలి ఆపరేషన్ అయ్యేసరికి సమయానికి ఎక్కడా కనిపించట్లేదు అని అడిగితే, మనిద్దరినీ అమెరికాకు తీసుకెళ్లే ఏర్పాట్లలో ఉంది కౌసల్య, అవి పూర్తయిన వెంటనే వచ్చేస్తుంది అని చెప్పాడు మామయ్య. ఆపరేషన్ అయిన 10 రోజుల్లో నేను అత్తయ్య పూర్తిగా కోలుకున్నాం. నెల రోజుల్లో అత్తయ్య మామయ్యని తీసుకుని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. అత్తయ్యకి ఇంతవరకు తెలియదు తనకి నేను కిడ్నీ డొనేట్ చేశాననే విషయం. ఆ విషయం ఎప్పటికీ తనకు తెలియకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అత్తయ్యకు నా కిడ్నీ ఇచ్చానని తెలిస్తే తను తట్టుకోలేదు. అమ్మలాంటి అత్తయ్య కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.